హలో ఎవరీవన్, దిస్ ఇస్ డాక్టర్ లోకేష్, పీడియాట్రిషియన్ ఫ్రమ్ అనంతపూర్. ఈ రోజు మనం బీసీజీ వ్యాక్సినేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో బీసీజీ వ్యాక్సిన్ మన వాడుక భాషలో ముద్ర సూది అంటారు. ప్రతి బేబీకి పుట్టినప్పుడు బీసీజీ వ్యాక్సిన్ అనేది వేయడం జరుగుతుంది. సో బీసీజీ వ్యాక్సినేషన్ మెయిన్లీ టీబీ జబ్బు రాకుండా కాపాడుతుంది. మనం వేసే ఈ బీసీజీ వ్యాక్సిన్ ఎక్స్ట్రా పల్మనరీ టీబీ అంటే ఊపిరితిత్తుల్లో కాకుండా వేరే అవయవాలు లైక్ మెదడు, వెన్నెముక, కిడ్నీ, లివర్, కడుపు ఇటువంటి అవయవాలలో టీబీ జబ్బు రాకుండా కాపాడుతుంది. బీసీజీ వ్యాక్సిన్ ఎడమ భుజానికి వేయడం జరుగుతుంది. ఇది వేసిన తర్వాత అక్కడ రబ్ చేయడం కానీ అలాంటివేమీ చేయాల్సిన అవసరం లేదు. బేబీకి 6 weeks వచ్చిన తర్వాత అక్కడ చిన్న బొబ్బలాగా వచ్చేసి ఆ బొబ్బ పెద్దగా అవుతూ 2 months లోకు ఒక పెద్ద బొబ్బ వచ్చేసి రప్చర్ అయి అల్సర్ లాగా ఫామ్ అవుతుంది. బీసీజీ వ్యాక్సిన్ వేసిన చోట కాకుండా వేరే అవయవాలలో గడ్డలు రావడం, లేదంటే ఆ అల్సర్ అనేది చాలా పెద్దగా ఉండడం, రిపీటెడ్ గా జ్వరం రావడం ఇటువంటి లక్షణాలు వస్తున్నాయంటే ఇమీడియట్ గా మీ పీడియాట్రిషియన్ కలవాల్సి ఉంటుంది. ఒకవేళ బీసీజీ అల్సర్ అనేది అక్కడ పగిలిన తర్వాత అక్కడ చీము వస్తున్నా ఇమీడియట్ గా మీ పీడియాట్రిషియన్ కలిసి మెడికేషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేగాని స్వతహాగా ఇంటి దగ్గరే పౌడర్ రాయడము, పసుపు రాయడము, లేదంటే ఏదైనా క్రీము, ఆవు పేడ లాంటివి అప్లై చేయడం లాంటివి చేయకూడదు. వాటి వల్ల ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.